పాలనలో ఆత్మహత్యలు శరణ్యం. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఆత్మహత్యలు. ఎన్ని అర్జీలు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కావట్లేదంటూ ఆగ్రహం. ఈ దుర్మార్గ పాలనలో ఏంది బతుకులు ఈడ్చలేమంటూ ఆవేదన. టీడీపీ నేతల వేధింపులతో తిరుపతి కలెక్టరేట్లో 2 మహిళల ఆత్మయత్నం. బాపట్ల కలెక్టరేట్ వద్ద పురుగుమందు తాగిన వ్యక్తి. కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద పెట్రోల్ పోసుకొని సో ఇది అత్యంత దారుణమైన అంశం. ఏంది 3 ఒకటి కృష్ణా జిల్లా, ఒకటి బాపట్ల, ఒకటి తిరుపతి. 3 కలెక్టరేట్ల వద్ద నిన్న ఏంది సోమవారము ఈ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకొని కలెక్టర్ సమక్షంలో వాటికి వెంటనే తక్షణ పరిష్కారాలు అందించేది. అయితే నిన్న ఆ కలెక్టరేట్ల దగ్గర నిర్వహించే కార్యక్రమంలో జనాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ పాల్గొన్న జనాలు టీడీపీ నేతల వల్ల తమకు జరుగుతున్న ఇబ్బందులను వాళ్ళ దృష్టికి ఎంఆర్ఓ దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవట్లేదు, పై అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవట్లేదు. ఇంకా మాకు చావులే శరణ్యము అని నిన్న ఒకరు పురుగు మందు తాగడము, 2 మహిళలు పెట్రోల్ పోసుకోవడము, ఇంకో అతను కూడా పెట్రోల్ పోసుకోవడము, ఇట్లాంటివి ఈరోజు ఆ ప్రభుత్వం పట్ల ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనం. రోజు ప్రజల యొక్క అసహనం పెరిగిపోతుంది, నాయకుల యొక్క అవినీతి పెరిగిపోతుంది. వాళ్ళు చివరికి విధిలేని పరిస్థితుల్లో ఇట్లాంటి ఆత్మహత్య ఘటనలకు పాల్పడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇట్లాంటి అంశాల విషయంలో టీడీపీ నేతలను కట్టడి చేస్తుందా లేదా, ఇంకా ఈసారి మీరు దోచేసుకోండి, వచ్చేసారి మళ్ళీ వస్తే అప్పుడు చూద్దాం స్ట్రిక్ట్ పాలన అని అనుకుంటారా? చూడాల్సిందే. జనసేన నేత వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య యత్నం. సో ఇదేమో టీడీపీ నేతలకు బాబు పాలనలో. ఇదేంది జనసేన నేతలు పురుగు మందు తాగడంతో ప్రాణాపాయ స్థితిలో బళ్ళారి మిమ్స్ ఐసీయూలో చికిత్స. డబ్బు పంచాయతీలో రాయదుర్గం జనసేన ఇన్ఛార్జి మంజునాథ్కు పోలీసుల ఒత్తాసు. సిద్ధప్ప అనే వ్యక్తిని పిలిచి చితకబాది ట్రాక్టర్లో బొలెరోలు స్టేషన్కి తెచ్చిన వైనము. అతడి తండ్రి బండ్రావప్పతో ఖాళీ అగ్రిమెంట్లపైన సంతకాలు, 10 లక్షల వసూలు. ఈ పరిణామాలతో అవమాన భారానికి గురై పురుగుల మందు తాగిన బండ్రావప్ప. సో ఈ రకంగా ఎక్కడికక్కడ అరాచకం. మాకు డబ్బులు వేయకపోతే మీ అంతు తేలుస్తామని జనసేన టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు. సో రాయదుర్గం జనసేన ఇన్ఛార్జ్ మంజునాథ్ ఆయనకే పోలీసులు ఒత్తా పలుకుతున్నారు. ఆయన వాళ్ళ బొలేరో వాహనాన్ని ప్లస్ ట్రాక్టర్లను రెండింటిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మీరు డబ్బులు ఇస్తే కానీ వీటిని వదిలిపెట్టే పరిస్థితి లేదని వాళ్ళ మీద డిమాండ్ చేయడం జరిగింది వాళ్ళను. ఆ డిమాండ్ చేస్తే వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు. 10 లక్షలు ఇవ్వడంతో పాటు ఖాళీ అగ్రిమెంట్ల మీద సంతకాలు తీసుకున్నారు. సో ఇంత వ్యవహారం జరగడంతో అతను అవమానానికి గురై ఈ రకంగా అంటే జనసేన నాయకులు కూడా టీడీపీ నాయకుల విషయంలో మేము తగ్గేదేలే అంటున్నారు. మీరు 1 వసూలు చేస్తే మేము 2 వసూలు చేస్తామంటున్నారు. ఓవరాల్గా జనాన్ని పీడిస్తున్నారు.